నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భాగ్యనగర్ సాయిబాబా ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు. స్వామివారికి 108 రకాల ప్రసాదాల వితరణ. రాహుల్ గాంధీపై వ్యాఖ్యల వివాదం. రాహుల్ గాంధీ ఓటు చోరీపై మాట్లాడితే మోదీ, అమిత్ షాలు తట్టుకోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపణలు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం. బీజేపీ ఆందోళన కబడతారని హెచ్చరిక. కరీంనగర్లోని భాగ్యనగర్ సాయిబాబా ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాలనీవాసులు స్వామివారికి 108 రకాల ప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతిరోజు ఒక్కో రకంగా పూజలు జరపబడుతున్నాయి. భాగ్యనగర్లో 40 ఏళ్ల నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ నాయకులు రాజేందర్ రావు కాలనీ పెద్దల సహాయ సహకారాలతో వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. అష్టోత్తర పూజలు, నైవేద్యం జరపడం జరిగింది. రేపు అన్నదానము, సోమవారం పల్లెకి సేవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హనుమంతరావు మాట్లాడుతూ 5వ రోజు అన్నదాన, ఇతర కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అంజలి అనే భక్తురాలు మాట్లాడుతూ వినాయకుడు పూజలు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇక కార్యక్రమంలో మెహర్ నగర్ గణేష్ కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. సాయిబాబా మందిరంలో ప్రతి సంవత్సరం కూడా నవరాత్రోత్సవాలు మహావైభవపేతంగా జరపబడును. అదేవిధంగా ఈరోజు మన విఘ్నేశ్వరునికి 108 నైవేద్యాలతోని పూజ చేసి మహానైవేద్యం జరపడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర నవరాత్రోత్సవ భాగంగా ప్రతిరోజు ప్రత్యేకంగా ఒక పూజ నిర్వహించబడును. నిన్న శుక్రవారం కుంకుమ పూజలైనవి. ఈరోజు అష్టోత్తర నైవేద్యం, మహానైవేద్య కార్యక్రమం జరపబడింది. రేపు విఘ్నేశ్వర నవరాత్రోత్సవ భాగంగా రేపు అన్నదాన కార్యక్రమం, సోమవారం పల్లకీ సేవా కార్యక్రమం, మంగళవారం రోజు గణపతి హోమం, బుధవారం రోజు పల్ల పంచామృత అభిషేకం జరపబడును. కావున ప్రతి ఒక్కరూ విఘ్నేశ్వర నవరాత్రోత్సవ భాగంగా ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా విఘ్నేశ్వరుని యొక్క కృప, కరుణా కటాక్షలు కూడా ఉండవలసిందిగా కోరుతున్నా. ఈరోజు 108 ప్రసాదాలతో నైవేద్యాలు సమర్పించడం జరిగింది. ఈ భాగ్యనగర్ గణపతి ఉత్సవాలు దాదాపు 40 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. కాలనీలోని పెద్దల సహకారంతో అన్ని నిర్విఘ్నంగా ఏ ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనికి మూలంగానే ఇక్కడ గుడి కట్టుకోవడం జరిగింది. అలాగే కమ్యూనిటీ హాల్ అట్లాంటి అన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది. మా వాడ పెద్దలు అందరి పూర్తి సహకారాలు, మా రాజేంద్రరావు అన్న, అజిత్ అన్న, మిగతా అందరి పూర్తి సహాయ సహకారాలు, మా గుడి కమిటీ, మా వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు, మా కమిటీ సభ్యులందరూ, మా పూజారులందరి సహకారంతో, అందరి భక్తుల సహకారంతో పూర్తిగా మంచిగా నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం. ఈ గణేశుని దయ వల్ల అందరూ సంపూర్ణ ఆయురారోగ్య, అష్టైశ్వర్య, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీ గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు కరీంనగర్లోని కాశ్మీరగడ్డ రోడ్ నెంబర్ 3లో ఘనంగా జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా జక్కని రాజేశం ఆధ్వర్యంలో లోకేందర్, అనురాధ, మహేందర్, వినయ్, ఉషా కిరణ్, రాణి, నూజెట్టి లక్ష్మణ్ రావు, సంధ్య, రామచంద్రారెడ్డి, లావణ్య, జితేందర్, స్వతంత్ర, ధర స్వచ్ఛంద్ర, అనిరెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీదేవి, రాజేందర్ రెడ్డి, శ్రీజ, పతిపాక జ్ఞానేశ్వర్, జగదీశ్వరరావు, సుజాత, ఈశ్వర్ రెడ్డి, గోపాలకృష్ణ తదితరులు సహకరించి వేడుకలను మరింత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొని గణపతి పప్ప మోరియా అంటూ భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను విజయవంతం చేశారు. అనంతరం కుంకుమ పూజ, సహస్ర దీపాలంకరణ, మహాగణపతి హోమం, సరస్వతి పూజ, మహాప్రసాద వితరణ వంటి విశిష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.
సంవత్సరాల నుండి మేము ప్రతిష్ఠిస్తున్నాం. రోజు ప్రొద్దున అభిషేకాలు, సాయంత్రం మళ్ళా పూజలు, మధ్యాహ్నం దీక్షా కార్యక్రమం మరియు మధ్యలో హోమము, కుంకుమ పూజలు, ఇట్లా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపడుతుంటాం. ఇటు అందరి ఈ ప్రోగ్రాన్ని అందరి కాలనీ వాసుల సహాయ సహకారాలతో అందరం కలిసి చేసుకుంటాం. రోడ్ నెంబర్ 3లో మేము గత 8 సంవత్సరాలుగా వినాయకుడిని స్థాపించుకోవడం జరుగుతుంది. ఈ 9 రోజులు రంగరంగ వైభవంగా, అంటే ప్రాతకాల పూజ, సాయంకాలం పూజ వైభవంగా జరుపుకుంటాం. ఇక్కడ ఉన్న స్త్రీలందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి పూజలో పాల్గొంటూ ఉంటారు. దీనిలో భాగంగానే నిన్న మేము కుంకుమ పూజలు జరుపుకోవడం జరిగింది. ఆ తర్వాత అన్నదానం కూడా జరిగింది. రేపు ఆదివారం రోజు మేమందరం హోమం జరుపుకుంటున్నాం. సాయంకాలం మహాప్రసాదం ఉంటుంది. మంగళవారం రోజు అభిషేకం ఉంటుంది. అంటే కార్యక్రమాలన్నీ ఒక పద్ధతి ప్రకారంగా చక్కగా జరుపుకొని నిమజ్జనం రోజు కూడా అందరం పాల్గొని ఆ గణేశుణ్ణి భక్తి శ్రద్ధలతో సాగనంపుతాం. కరీంనగర్లో 21వ డివిజన్ వికలాంగుల కాలనీలో గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొత్తగా జిల్లా రజక సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన రాచకొండ నరేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నరేష్ సేవలు కొనియాడారు. ఈ సందర్భంగా రాచకొండ నరేష్ మాట్లాడుతూ దేవుడి సన్నిధానంలో అన్నదానము సేవలు చేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు అన్నదానం నిర్వహిస్తున్నటువంటి రాచకొండ నరేష్ గారు బీఆర్ఎస్ పార్టీలో యువ నాయకులుగా ప్రత్యేక గుర్తింపు కలదు. వారు అనేక సంవత్సరాలుగా స్థానిక 17 పాత డివిజను, కొత్త 21 డివిజన్లో అనేక పలు సేవా కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూ ఉంటారు. వారికి మా పార్టీ అధినాయకత్వం పాటు స్థానిక ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలి. రాబో రోజుల్లో అత్యున్నత పదవులు అధిరోహించాలని వారి మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుని ఆధ్వర్యంలో నేను కోరుకుంటా ఉన్నా. వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకంగా చేస్తూ వారికి ఇచ్చినటువంటి ఈ మధ్య రజక సంఘం పెద్దలందరూ కూడా వారిపై పెద్ద బాధ్యత ఉంచి జిల్లా అధ్యక్షుని ఉంచడం జరిగింది. దానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో రోజుల్లో అటు రజక సంఘాన్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ ఈ 21 డివిజన్ కూడా రెండింటిని కూడా ముందుకు కొనసాగుతూ అత్యున్నత పదవులను అధిరోహించాలని ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. దీనికి ముఖ్య అతిథిగా మాజీ గ్రంథాలయం చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ అన్న గారు వచ్చి మాకు కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. అన్నకు మా ప్రత్యేకత కృతజ్ఞతలు. అలాగే 21వ డివిజన్ ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని మా కాలనీ వాసులకు కానీ 21వ డివిజన్ వాసులకు కానీ ప్రత్యేకంగా నేను వాళ్లకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సప్తగిరి కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాలనీ వాసులు స్వామివారికి 108 ప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతిరోజు ఒక్కో రకంగా పూజలు జరపబడుతున్నాయి. అష్టోత్తర పూజలు, నైవేద్యం జరపడం జరిగింది. రేపు అన్నదానము, సోమవారం పల్లెకి సేవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హనుమంతరావు మాట్లాడుతూ 5వ రోజు అన్నదానం, ఇతర కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇక అంజలి అనే భక్తురాలు మాట్లాడుతూ వినాయకుడు పూజలు చేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం మహిళలు స్వామివారి మండపంలో కోలాటాలాడుతూ తన్మయం చెందారు. కార్యక్రమంలో మెహర్ నగర్ గణేష్ కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. శ్రీ విఘ్నేశ్వరుని యొక్క ప్రతి సంవత్సరం ఘనంగా కరీంనగర్ పట్టణంలో వాడవాడల్లో వీధిల్లో శ్రీ విఘ్నేశ్వర స్వామి యొక్క నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా చేసుకుంటారు. అలానే మన సప్తగిరి కాలనీ పార్కు ఆధ్వర్యంలో, అలానే భక్త బృందం చేత, అలానే కమిటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవోపేతంగా 9 రోజుల పాటు ఘనంగా మహిళల చేత ఇక్కడ విఘ్నేశ్వర స్వామి యొక్క నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగలాగా చేసుకోవడం జరుగుతుంది. ఇది 3వ సంవత్సరం మనం చేసుకోబట్టి ఇక్కడ ఎంతో వైభవపేతంగా ప్రతి ఒక్కటి ప్రతిష్ట
దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో మరియు 5వ రోజు కార్యక్రమాలు కుంకుమ పూజ మరియు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే అన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా మహిళలు చాలా కోఆపరేట్ చేసి చాలా మంచి సహకరిస్తున్నారు. వారికి మా కమిటీ యొక్క కృతజ్ఞతలు. మరి ఇలాగే ఎల్లప్పుడూ జరుపుకుంటామని ఆ దేవుని ఆశీస్సులు పొందుతామని మేము కోరుకుంటున్నాం. సప్తగిరి కాలనీలో మాకు ఇలా విఘ్నేశ్వరుడు రావడం చాలా సంతోషం. 3 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఇక్కడ కాలనీ వాసులందరం కలిసి కమిటీ చాలా పటిష్టంగా మంచిగా పనిచేస్తుంది. తర్వాత మేమందరం కూడా చాలా సంతోషంగా ఇలా కుంకుమ పూజలు, హోమము, సరస్వతి పూజలు ఇవన్నీ చేయడం కూడా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా కాలనీకి ఇలా గణేశుడు రావడం అనేది మేము అసలు చాలా చాలా సంతోషమైనటువంటి విషయం. కరీంనగర్లోని అశోక్ నగర్ కాలనీలో యువమిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వినాయక నవరాత్రులు జరుపుకోవడం 25 వసంతాలు అవుతున్న నేపథ్యంలో కుబేర గణపతి హోమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విఘ్నేశ్వర స్వామి దేవతాయై నమో నమః. అన్న ప్రసాదాలు స్వీకరించగలరు. ఈరోజు కరీంనగర్ అశోక్ నగర్ యందు ఏర్పాటు చేసినటువంటి యువమిత్ర యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి విఘ్నేశ్వర స్వామి వారి మండపం వద్ద 25 వసంతాలు సంపూర్ణంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ 10 రోజుల్లో కూడా మరి వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఉత్సవాల్లో సందర్భంగా ఈరోజు లక్ష్మీ గణపతి హోమము, ఆ యొక్క రుద్రహోమము, సకల దేవతల అనుగ్రహ సిద్ధికై సమస్త కాలనీవాసులు సమస్త ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, సమస్తము శుభము కలగాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి రేపు అనగా సోమవారం రోజున సాయంకాలము ఆది దంపతులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య భవ్య కళ్యాణ మహోత్సవం కూడా మన యొక్క మరి మండపం వద్ద నిర్వహించబడతా ఉన్నాము. సమస్త మానవాళి ఆయురారోగ్యాలతో ఉండాలని, సమస్త ప్రజలందరూ కూడా ఎటువంటి రాగద్వేషాలు లేకుండా అందరూ కూడా కలిసి మెలిసి ఉండాలనేటువంటి ఒక శుభ సంకల్పంతో మన యొక్క యువమిత్ర యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 25 వసంతాలు సంపూర్ణం చేసుకున్నటువంటి సందర్భంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు కార్యక్రమంలో భాగంగా గణపతి హోమము, కుబేర హోమము నిర్వహించడం జరిగింది. దానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ 20 సంవత్సరాలుగా అశోక్ నగర్ వాసులు నా వెంటండి నన్ను ప్రోత్సహిస్తూ ఈ 25 సంవత్సరాల వరకు ప్రోత్సహించిన అశోక్ నగర్ వాసులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శుభాభివందనాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు ఈ డివిజన్ యొక్క పెద్దలైన గొట్టిముక్కుల రమణ గారు మరియు నాంపల్లి శ్రీనివాస్ గారు, వీరిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీహార్లో ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తిపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ చౌక్లో జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, ఇతర బీజేపీ నాయకులు ఖండించారు. రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరుపై మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఫైర్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్తో శత్రుదేశమైన పాకిస్తాన్ కుట్రలను తిప్పికొట్టారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్, మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్, అనూప్ కుమార్, రాపర్తి ప్రసాద్, చంద్రమౌళి, మంగళ పవన్, నాగసముద్రం, ప్రవీణ్, బీజేపీ మీడియా సెల్ కన్వీనర్ లోకేష్, అదేవిధంగా గుజ్జా సీను, మైపాల్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, ముజీబ్, సౌజోన్ అధ్యక్షురాలు గాయత్రి, తణుకు సాయికృష్ణ, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లోనే ఒక గొప్ప దేశంగా మరి ముందుకు పోతూ ఉన్నది. అటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క మాతృమూర్తికి భారతదేశం యావత్తు కూడా అందరం రుణపడి ఉన్నాం. ఇంత గొప్ప నాయకుడిని, ఇంత గొప్ప దేశభక్తుని, దేశం కోసం మరి అన్ని రకాలుగా శ్రమిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి జన్మనిచ్చినటువంటి ఆ మాతృమూర్తికి యావత్ దేశ ప్రజలందరూ కూడా మరి ఎంత వందనాలు తెలుపుకున్నా కూడా, ఎంత అభినందనలు తెలుపుకున్నా కూడా తీరినటువంటిది. అటువంటిది రాహుల్ గాంధీ గారు ఏదైతే పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక బాధ్యత లేకుండా మరి ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాకుండా మరి నరేంద్ర మోడీ గారి మాతృమూర్తిపై చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాతృమూర్తి అంటే మనకు కనిపించే దేవత. అటువంటి దేవుని ఎవరి మాతృమూర్తి అయినా కూడా మనం దేవతలాగానే చూసుకోవాల్సిన పరిస్థితి. అటువంటిది ఈరోజు నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి పైన చేసిన వ్యాఖ్యలను వారు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పి విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ గారికి తెలియకపోవచ్చు తల్లిల విలువ. రాహుల్ గాంధీ గారికి మరి వారికి తల్లుల పట్ల ఏమాత్రం వారికి మర్యాద ఉందో, తల్లుల పట్ల ఏమాత్రం గౌరవం ఉందో వారు చేసినటువంటి కామెంట్స్ వల్లనే మరి బయట తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మేము వారిని మా భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు కరీంనగర్లో ఉన్న శ్రేణులందరం కూడా కలిసి మన తెలంగాణ చౌక్లో మరి రాహుల్ గాంధీ గారికి దిష్టిబొమ్మ దగ్ధం చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 125వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నగరంలోని 59వ డివిజన్ బీజేపీ నాయకులు ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మోదీ పిలుపుతో ప్రతి ఇంటికి, ప్రతి హృదయానికి చేరుతుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు, అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని దేశ నిర్మాణంలో ముందుకు సాగుతున్నారని అభినందించారు. ఈ కార్యక్రమం అనంతరం నాయకులు స్థానిక ప్రజలతో కలిసి మోదీ మన్ కీ బాత్లో వచ్చిన ముఖ్యాంశాలను పంచుకున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. కరీంనగర్లోని మెహర్ నగర్ రోడ్ నెంబర్ 4లో మెహర్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాలనీ వాసులు స్వామివారికి 108 ప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మహిళలు స్వామివారి మంటపంలో కోలాటాలు ఆడుతూ తన్మయం చెందారు. కార్యక్రమంలో మహర్ నగర్ గణేష్ కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. కెనడాలోని విన్నీపెగ్లో ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో ఇండియా తరపున ఆడి స్వర్ణ పథకం సాధించిన తెలంగాణకు చెందిన చికితను నేడు కరీంనగర్ పద్మనాయక వెల్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం వెల్మ సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మనాయక వెల్మ సంఘం బాధ్యులు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత ఇంతటి గొప్ప విజయం సాధించడం మన తెలంగాణకే గర్వకారణమన్నారు. విశ్వ వేదికపైన దేశ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న చికితను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ఆమె మరిన్ని విజయాలు సాధించి ఇటు రాష్ట్రానికి, అటు దేశానికి మంచి పేరు తీసుకురావాలని, తన భవిష్యత్తు చాలా బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెల్మ సంఘం బాధ్యులు జువాడి వేణుగోపాలరావు, చీటి ప్రకాశ్రావు, గండ్ర సంపత్రావు, బోయిన్పల్లి భూపతిరావు, నిమ్మనేని భీమరావు, సుంకిసాల సంపత్రావు, జూపల్లి మాధవరావు, జోగినపల్లి రఘునందన్ రావు, చీటి ప్రతాప్రావు మరియు వెలమకుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు. మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిమజ్జనం ఏర్పాట్లను ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి పరిసర ప్రాంతాల భక్తులు వచ్చే నెల 5వ తేదీ శుక్రవారం నాడు తొందరగా శోభయాత్రలు ముగించుకొని ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో గణనాథులను నిమజ్జనం చేసుకోవాలని సూచించారు.
మున్సిపల్ ఆధ్వర్యంలో సింగరేణి సహకారంతో 2 భారీ క్రేన్లు శానిటేషన్ పనులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మున్సిపల్ మరియు పోలీస్ విభాగాలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఏసీపీ గజ్జి కృష్ణ, సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ లక్ష్మణ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఎలక్ట్రిసిటీ ఏఈ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఏ రకంగా అయితే ఇబ్బంది లేకుండా చేసినామో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఇప్పటికే ఆ రోజు ముస్లిమ్స్కి సంబంధించిన పండుగ ఉంది కాబట్టి వాళ్ళను పోస్ట్పోన్ చేసుకొని మండే పెట్టుకోమని చెప్పామని చెప్పి కూడా ఏసీపీ గారు సే గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి పెద్దపల్లి పట్టణంలో మొదటి నుంచి కూడా అందరం సోదర భావంతో కలిసి ఉండేటువంటి ప్రాంతం ఇది. మరి ఎక్కడ కులాలకు మతాలకు అతీతంగా మరి ఎక్కడ ఏ పండుగ జరిగినా అందరు కలిసి పాల్గొనడం అనేది ఇక్కడ మొదటి నుండి ఆనవాయితీ. మరి వాళ్ళు ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కూడా ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మరి చూడాలని చెప్పి మన అధికారులను పిలిచి మరి ఇక్కడ పరిశీలించడం జరిగింది. తప్పకుండా ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా, కాకపోతే అందరూ కూడా ఇచ్చిన టైం ప్రకారం ఇటు మున్సిపల్ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది పర్యావరణానికి హాని కలగకుండా మట్టితో చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడం సంతోషకరమని పెద్దపల్లి జిల్లా జడ్జి సునీత తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 61 అడుగుల ఎత్తైన మట్టి వినాయక ప్రతిమ వద్ద ఆమె ఇతర అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద వినాయక విగ్రహాన్ని ఎలాంటి రంగులు కలపకుండా పూర్తిగా మట్టితో తయారు చేయడం హర్షణీయమని అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతిమను ఇక్కడికే నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్న నిర్వాహకులను జడ్జి సునీత అభినందించారు. వినాయక చవితి సందర్భంగా అన్ని దగ్గరలో వినాయకులను పెట్టడం మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు మేమందరం కూడా ఈ కాలేజ్ గ్రౌండ్స్లో పెట్టిన వినాయకుడిని దర్శించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇది 61 అడుగుల వినాయకుడి విగ్రహము పూర్తిగా మట్టితో చేసిందని చెప్పారు. నాకు తెలిసి మోస్ట్లీ ఇదే ఎత్తైన విగ్రహం అనుకుంటా పెద్దపల్లి జిల్లా మొత్తంలోకి. అండ్ వినాయకుడిని చూడడానికి కూడా మాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక కొత్త అంటే ఇక్కడికి వస్తే అదొక లాంటి ఫీలింగ్ వచ్చేసింది. సో ఈరోజు మా ఆఫీసర్స్ అందరం కూడా ఇక్కడ ఒక మీటింగ్ కోసం కలవడం జరిగింది. ఇంక అందరం ఉన్నాం కదా అని ఈ వినాయక ఉత్సవాల సందర్భంగా వినాయకుడిని సందర్శించుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. బోయిన్పల్లి మండల కేంద్రంలోని బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద స్కూల్ అడ్డా యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద ఆదివారం మహిళలు కుంకుమ పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి గణనాథుని ఆశీస్సులు పొందారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మండప నిర్వాహకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం ఈ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నామని, ప్రతి సంవత్సరం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు. శివరన్న నవరాత్రోత్సవాల్లో భాగంగా స్కూల్ అడ్డా యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రోత్సవాలు ఈరోజు అనగా ఆదివారం రోజున కుంకుమ పూజ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు. మరియు అన్నదాన కార్యక్రమాన్ని కూడా మరి భారీ ఎత్తులో ప్రజలు హాజరై మరి గణేష్ నవరాత్రోత్సవాల భాగంగా అన్నదాన కార్యక్రమానికి హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి మరి స్వామివారి కృపకు పాత్రులైనారు. సో ఇదే విధంగా మరి వర్షాలు సమృద్ధిగా కురిసి అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్తిల్లాలని చెప్పి కోరుకుంటూ వస్తున్నారు. ఎగువ మానేరు వరద ఉధృతికి 2 బర్రెలు మృతి చెందడంతో పాడి రైతు కుటుంబం కన్నీటిలో మునిగింది. కలెక్టర్ మీరే దిక్కు అంటూ రైతు బాల ఎల్లయ్య వేడుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన బాల ఎల్లయ్య జీవనోపాధికై అప్పు చేసి 3 పాడి గేదెలను కొనుగోలు చేశాడు. కానీ వరదకు మేత కట్టేసిన 2 బర్రెలు కొట్టుకుపోయి మృతి చెందాయి. ఒక్కొక్క బర్రెకు ₹1,00,000కు పైగా ఖర్చు చేసినట్టు బాధతో తెలిపాడు. అప్పుల పాలై కన్నీళ్లు పెట్టుకున్న ఎల్లయ్యకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గడ్డ మీద బాలెల్లము
మా భార్య పేరు గడ్డమీ మానమ్మ. మేము మొన్ననే కొనుకొచ్చుకున్నాం సార్ ఈ బాల్. ఒకటి 4 నెలలు అవుతుంది సార్, ఒకటి 2 నెలలు అవుతుంది సార్. ఇక్కడ ఇది వాళ్ళ లీజు కడిగినాం, ఇది వరకు అడిగితే తర్వాత చేసుకుంటుంది, ఇప్పుడైతే మేము దాన్ని ఇవ్వలేము అని అన్నారు సార్. అయితే ఇట్లనే కట్టేసుకుంటుంది, ఇదే పొలంలో కట్టేసుకుంటున్నా సార్. నేను అప్పుడు 9:30 ప్రాంతం 10 అవుతుంది సార్. నేను వచ్చి నీళ్ళు కట్టేసిపోయింది ఇక్కడ. మాకు కొంచెం మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయేసరికి మాకు పండగ లేదు. మా ఊళ్ళో మా మేనమామ మా మేనమరుదులు ఉన్నారు, బావ ఇడికే రండి భోజనానికంటే. అక్కడికి పోయినాం. నా హెల్త్ బాగలేదు సార్. హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి పోయి చూపించుకుంటా అని చెప్పి పోతానని పోయేసరికి మీ బళ్ళు మునిగిపోయినా వాగత్తుంది అన్నారు సార్. వాగత్తుంది అనేసరికి నేను ఉరికొచ్చి ఏకాఏకి ఉరికొచ్చేసరికి 2 తేలాడుతున్నాయి ఉన్నాయి, ఒకటి మొత్తం మునిగిపోయింది సార్. ఆ తేలాడదాన్ని నేను ఉరికొచ్చిన ఒకసారి వచ్చి ఒక బర్రెను తీసుకొని అదే దాంట్లోకి నేను కట్టేసిన కాబట్టి నాకు అందాజ నీళ్ళు తెలుసు కానీ కాబట్టి నేను సరే నచ్చి ఒక బర్రెను తీసుకొని వచ్చిన. ఆల్రెడీ ఇంకొక బర్రె మునిగిపోయింది సార్. ఒక బర్రె కొట్టుకపోతుంది, వాగులనే మొత్తం నీళ్ళల్లో కొట్టుకపోతుంది. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ ఓటు చోరీపై మాట్లాడితే మోదీ అమిత్ షాలు తట్టుకోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాహుల్ గాంధీపై అసత్య ప్రచారం చేస్తూ బీజేపీ దిష్టిబొమ్మలు తగలబెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తిరుపతి, రాజిరెడ్డి, ప్రభాకర్, పిట్ల వెంకట్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మొదటి నుంచి గాంధీ తాత నుంచి నెహ్రూ గారి నుంచి మరియు ఇందిరాగాంధీ వారు కూడా ఈ మన దేశానికి అంకితమైపోయినారు. అలాగే వాళ్ళ తండ్రి గారు రాజీవ్ గాంధీ గారు కూడా తన జీవితాన్ని కూడా అంకితం చేసిన ఘనత మన ఇండియాకు ఘనత దక్కిన కుటుంబం ఏదంటే మన రాహుల్ గాంధీ కుటుంబము. రాహుల్ గాంధీ గారు ఏడ ప్రధానమంత్రి అవుతాడో అని ముందస్తుగా ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఓటు చోరీ చేసినారు, అవన్నీ ముందు ఆయన బయట పెడుతున్నారు. కాబట్టి మీ పదవులు ఏడబోతాయో, మీ ప్రధానమంత్రి ఏడ ఓడిపోతున్న భయం కొద్దీ మా రాహుల్ గాంధీ గారి మీద లేనిపోని పెట్టుకుంటూ నిన్న అతని చిత్రపటాన్ని చేయడం జరిగింది, కాల్చడం జరిగింది. దానికి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈరోజు అతనికి మేము గంభీరపేట మన తరపున పాలాభిషేకం జరిగింది. పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి మరొకసారి దుశ్చర్యకు పాల్పడితే ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేసుకుంటూ, ఈ దేశంలో త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి మా రాహుల్ గాంధీ గారు మీ పైన చేస్తున్నటువంటి పోరాటాన్ని జీర్ణించుకోలేక నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎన్ని చర్యలు తీసుకోవాలో, ఎన్ని ఆయన మీద అభండాలు వేయాలనో, ఎన్ని చేసినప్పటికీ కూడా మీరు చేస్తున్నటువంటి దేశంలో విచ్ఛిన్నం చేయడానికి, ఈ దేశంలో మీరు ఓట్ చోరీ అనేటువంటిది ఆలోచన చేసి 2014 నుంచి మీరు ఏ విధంగా ఓట్ల దొంగతనం చేసిరో రాహుల్ గాంధీ గారు సాక్ష్యాలతోటి మీడియా ముందు, ఈ దేశ ప్రజల ముందు ఉంచినటువంటి సందర్భాన్ని మీరు జీర్ణించుకోలేక దానికి సమాధానం చెప్పాల్సింది పోయి. ఎస్ఎస్సీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భాగ్యనగర సాయిబాబా ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, స్వామివారికి 108 రకాల ప్రసాదాల వితరణ. రాహుల్ గాంధీపై వ్యాఖ్యల వివాదం. రాహుల్ గాంధీ ఓటు చోరీపై మాట్లాడితే మోదీ, అమిత్ షాలు తట్టుకోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపణలు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం, బీజేపీ ఆందోళన కబడతారని హెచ్చరిక. ఇవి ఇప్పటివరకున్న ఎస్ఎస్సీ న్యూస్. నమస్తే.